చంద్రబాబు నాయుడు గారి కంటే భిన్నంగా నారా లోకేష్ ఏం చేస్తాడు? ఈ ప్రశ్న అడిగారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కాంక్లేవ్‌లో. దానికి నారా లోకేష్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మా నాన్నలా కాకుండా నేను మా అబ్బాయితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అని. అంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తన చిన్నప్పుడు తనతోటి టైం స్పెండ్ చేయలేదు అని. ఇంకో మాట కూడా అన్నాడు, నేను తప్పనిసరిగా మా అబ్బాయి పేరెంట్ టీచర్ మీటింగ్ ఏదైనా ఉంటే వెళ్తాను. అంటే అర్థం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వెళ్ళలేదు అని. సో వాళ్ళ నాన్నను చూసి నేర్చుకోనిది అదొకటి అనమాట. దీంతోపాటు ఇంకొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాంక్లేవ్‌లో. రాహుల్ గాంధీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దానికి భారత్ జోడో యాత్ర చేశాడు, అందుకు అప్రిషియేట్ చేస్తాను. పాదయాత్ర చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు, నాకు కూడా అనుభవం అయింది అది. అందుకని ఆ విషయంలో రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేస్తాను. అదే టైంలో రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువ భారతదేశంలో ట్రోలింగ్కి గురైంది నేనే అని కూడా చెప్పాడు. ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అని చెప్పి రాహుల్ గాంధీ విషయంలో ఏమన్నాడంటే, పాదయాత్ర చేశాడు బాగానే ఉంది కానీ పాదయాత్ర చేసి తర్వాత దాని గురించి మర్చిపోకూడదు, దానికి ఫాలో అప్ ఉండాలి అని అన్నాడు. అంటే రాహుల్ గాంధీ ఆ ఫాలో అప్ చేయడం లేదు అని అర్థం అన్నమాట. టీఎంసీకి చెందిన అభిషేక్ బెనర్జీ గురించి కూడా అడిగారు. మమతా బెనర్జీకి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఈ మధ్యకాలంలో టీఎంసీలో చాలా లుకలుకలు జరిగినాయి కదా, దానికి కారణం ఏంటంటే అందరూ అభిషేక్ బెనర్జీ పేరు చెప్పి బయటికి వెళ్ళారు. సో దాని మీద మాట్లాడుతూ లోకేష్ ఏమన్నాడంటే, చాలా కష్టకాలంలో ఉన్నాడు, చాలా ఛాలెంజింగ్ టైమ్స్ అభిషేక్ బెనర్జీకి అని. పాలిటిక్స్ చాలా అన్ఫర్గివింగ్ అన్నాడు మా సందర్భంలో. అంటే చాలా కష్టమైన పని రాజకీయాల్లో నిలదొక్కుకోవటం. ఈవెన్ డిఎంకే కూడా ఎట్లా ఓడిపోయిందో చూడండి. యాక్చువల్గా డిఎంకే ప్రభుత్వాన్ని బాగానే నడిపింది, అయినా కూడా ఓడిపోయారు అన్నాడు. ఇది కొంచెం విశేషమే, ఎందుకంటే డిఎంకే అనేది ఎన్డీఏలో పార్ట్నర్ కాదు. మరి డిఎంకేని పొగిడితే బీజేపీ నాయకత్వానికి కొంచెం కోపం రావచ్చు. అయినా కూడా ఆ మాట అన్నాడు. ఆ మాట అనడమే కాదు, తర్వాత ఇంకొక డెవలప్మెంట్ అయింది. ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు. అదేంటంటే, డిఎంకే ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొచ్చారు తమిళనాడుకి, ఆ విషయంలో పెద్దగా అవినీతికి కూడా ఏమీ పాల్పడలేదు వాళ్ళు అని చెప్పి ట్వీట్ చేశాడు. ఎప్పుడు? ఈ ఎక్స్‌ప్రెస్ కాంక్లేవ్ అయిపోయిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత అమరావతికి. దాని మీద కూడా పెద్ద వివాదం అయింది. ఎందుకంటే తమిళనాడులో సహజంగానే ప్రో డిఎంకే, యాంటీ డిఎంకే ఉంటారు కదా. ప్రో డిఎంకే వాళ్ళేమో చూసారా, ఈవెన్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ కూడా గుర్తించాడు ఈ విషయాన్ని, ఇక్కడ ప్రజలే గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. యాంటీ డిఎంకే వాళ్ళేమో నారా లోకేష్కి ఏం తెలుసు, లేకపోతే ఈవెన్ వాళ్ళ ప్రభుత్వం కూడా అవినీతి ప్రభుత్వం, అందుకని ఇంకొక అవినీతి ప్రభుత్వాన్ని అతను పొగుడుతున్నాడు అని చెప్పి అన్నారు. ఏమైనప్పటికీ తన అభిప్రాయాల్ని నిర్మహమాటంగా చెప్పాడు, అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం కూడా అడిగారు, ప్రశాంత్ కిషోర్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని. అంటే అందరికీ మంచి సలహాలు ఇచ్చాడు, మాకు కూడా ఇచ్చాడు, అందులో సందేహం లేదు. కానీ తన విషయానికి వచ్చేసరికి సక్సెస్ కాలేకపోయాడు. మరి చాలా కాలం పాటు అందులో ఉండి పోరాటం చేస్తే కానీ బహుశా అతనికి విజయం రాకపోవచ్చు అన్నాడు. తర్వాత ఎలక్షన్లో ఖర్చు గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది. మీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఖర్చు పెడితే కానీ గెలవరట కదా, కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టాలట అసెంబ్లీకి అని అంటే, అవును నిజమే, ఆ పరిస్థితి ఉన్నది, కానీ దాన్ని ఒక్క రోజులో ఏమి మార్చలేము. అందుకనే పెద్ద డినామినేషన్ నోట్లు ఉండకూడదు అని చెప్పి మా ఫాదరు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు, నా ఉద్దేశం కూడా అదే అని ఒక మాట అన్నాడు. రాజకీయ పార్టీలని, క్యాండిడేట్లని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అని చెప్పి మనం సలహా ఇచ్చే ముందు ప్రజలు కూడా మారాలి కదా. ప్రజలు కూడా ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేయలేదు అనేటువంటి ప్రమాణం మీద ఓట్లేస్తే అప్పుడు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా మారతారు. అట్లా కాకుండా ప్రజలు మాత్రం ఏదో ఎక్స్పెక్ట్ చేసే ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు మాత్రం మీరు నిజాయితీగా ఉండాలి, శుద్ధపూసలాగా ఉండాలి అంటే ఎట్లా సాధ్యం అన్నాడు. మొత్తంగా ఏంటంటే ఇంటర్వ్యూలో నారా లోకేష్ తన అభిప్రాయాల్ని పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీ అఫిలియేషన్తో సంబంధం లేకుండా వెలిపుచ్చాడు. అందుకైతే అభినందించాలి.